హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఎయిత్ వీక్ క్యాప్టెన్సీ కోసం ఈరోజు పోటీలు జరిగినాయి. అండ్ ఈ ఎయిత్ వీక్ క్యాప్టెన్సీ ఎవరెవరు పోటీ చేసిండ్రు అన్న దాని గురించి క్లియర్గా చెప్తా. అండ్ క్యాప్టెన్ ఎవరు కూడా క్లియర్గా చెప్తాను. ఇందులో కొన్ని ఫన్నీ మూమెంట్స్, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడేసుకుందాం. సో ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా మన వీడియోస్ని చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అస్సలు స్కిప్ చేయకుండా చివరకు చూసేయండి. సో ఈ వీక్ కెప్టెన్సీ కోసం పోటీ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని ముందు శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. టాస్క్లో ఆడిన దాని గురించి దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేది మనం 2 days నుంచి చూస్తున్నాము. కాకపోతే ఇందులో ఒకటి ఫేర్, ఒకటి అన్ఫేర్ ముచ్చట్లు జరిగినాయి. ఏంటంటే ఫస్ట్ జరిగిన టాస్క్లో శ్రీజ విన్ అయింది. శ్రీజ విన్ అయ్యాక కూడా ఫస్ట్ అక్కడ భరణికి ఇంజూర్ అవ్వడం కారణంగా ఆ గేమ్ అక్కడికి హోల్డ్ అయింది. కాకపోతే అక్కడికే టాస్క్లు జరిగినాయి. భరణి సెట్ అయ్యి వచ్చిండు, అన్ని టాస్క్లు కంప్లీట్ అయినాయి. అన్ని టాస్క్లో చూసుకుంటే శ్రీజ విన్ అయింది. బిగ్ బాస్ అసలు ఏ టాస్క్ కూడా క్యాన్సిల్ చేయడం జరగదు అని చెప్పిండు ఆల్రెడీ. ఎందుకంటే ఒక చిన్న డిస్కషన్ కారణంగా సంచాలకే డిసిజన్ తీసుకోవాలి తప్ప అసలు ఆ గేమ్ క్యాన్సిల్ చేయడం జరగదు అని చెప్పారు శ్రీజ విన్ అయినప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే బిగ్ బాసే ఇక్కడ మిస్టేక్ అయ్యి ఆ గేమ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టాస్క్ పెడుతున్నాం అని చెప్పేసి మళ్ళీ భరణి విన్ అయ్యే వరకు ఆ టాస్క్ పెట్టేసిండు. భరణి విన్ అయిపోయింది. ఇక్కడ ఫేర్ ఏంటి? ఫస్ట్ టాస్క్ లో శ్రీజ విన్ అయింది. అసలు లెక్కకు శ్రీజ ఉండదు హౌస్ లో. అన్ఫేర్ ఏంటి? భరణి కోసం మళ్ళీ ఆ గేమ్ మళ్ళీ పెట్టిండు. సో ఇది అన్ఫేర్. సో భరణి విన్ అయిండు. అది అఫీషియల్ గా అందరికీ తెలుసు ఏంటి, శ్రీజ వెళ్ళిపోతుందని. ఇక్కడ అన్అఫీషియల్ గా అందరికీ మళ్ళీ ఎట్లా తెలియాలి అని చెప్పి ఏం చేసిందంటే మళ్ళీ ఒక బాక్స్ అరేంజ్ చేసిండ్రు. ఆ బాక్స్ అరేంజ్ చేసి అందులో ఇద్దరు ఫొటోస్ పెట్టిండ్రు. ఇక్కడ బిగ్ బాస్ మీద బ్యాడ్ ఒపీనియన్ రావద్దని చెప్పి ఏం చేసిందంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కౌంట్ చేసి హౌస్ లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళొద్దు అనేది ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము చెప్తున్నామని బిగ్ బాస్ తప్పించుకున్నాడు. తప్పించుకొని ఏం చేసిందంటే అక్కడ 2 బాక్సులు పెట్టిండ్రు. ఆ బాక్స్ను బద్దలు కొట్టమన్నారు. అందులో ఇద్దరు ఫొటోస్ ఉంటాయి. దాని మీదనే సేఫ్, ఎగ్జిట్ అని ఉంటుంది. సో ఆ 2 బాక్సులు కూడా బద్దలు కొట్టిండ్రు. అందులో భరణి సేఫ్ అని వచ్చింది, శ్రీజ అన్సేఫ్ అని వచ్చింది, అంటే ఎగ్జిట్ అని వచ్చింది. సో అందరికీ తెలిసిందే శ్రీజ వెళ్ళిపోతుంది, అక్కడ అన్ఫేర్ టాస్క్ జరిగింది, శ్రీజ వెళ్ళిపోతుంది అని అందరికి తెలుసు. 2 days ఎపిసోడ్ తర్వాత అనౌన్స్మెంట్ చేసి శ్రీజని హౌస్ నుంచి పంపించేసిండ్రు. ఇక్కడ శ్రీజ విషయంలో మళ్ళీ అన్ఫేరే. ఫస్ట్ ఎలిమినేట్ అప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక తను అక్కడ పోయి నార్మల్గా ఉండట్లేదు, బిగ్ బాస్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. అండ్ శ్రీజ రీఎంట్రీ కావాలని అందరూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిండ్రు, అందరూ గొడవ చేసిండ్రు. కాబట్టి శ్రీజ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి మాత్రమే తనని హౌస్లోకి తీసుకొచ్చిండ్రు. తను గేమ్ విన్ అయింది, టాస్క్ విన్ అయింది, తను ఉండాలి లెక్కకి. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు, శ్రీజ ఉండాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. శ్రీజ మళ్ళీ గొడవ చేయకుండా రీఎంట్రీ ద్వారా వచ్చి మళ్ళీ వెళ్ళాలన్నది కాన్సెప్ట్. సో అందుకోసమని శ్రీజని పిలిచిండ్రు. శ్రీజ గేమ్ విన్ అయినా కూడా శ్రీజని పంపించేసిండ్రు. ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసమే శ్రీజని పిలిచిండ్రు. శ్రీజ హౌస్లో ఉండాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. అండ్ భరణి విషయంలో మరి అదే లెక్కలో ఆడియన్స్ అందరు కలిసి కూడా భరణిని పంపించిండ్రు. మళ్ళీ రీఎంట్రీ ద్వారా తీసుకోవడం ఏంటి? భరణి కోసం ఎవరైనా ఫైట్ చేసిందా? పోనీ ఎవరైనా భరణిది అన్ఫేర్ అని చెప్పిలా? ఎవ్వరు చెప్పలేదు. అయినా కూడా భరణిని తీసుకొచ్చి భరణిని విన్ చేసి భరణిని పర్మనెంట్ హౌస్ మెంబర్ చేసిండ్రు. ఇది అన్ఫేర్ అంటే. సాడ్ మూమెంట్ ఏంటి? శ్రీజ విన్నింగ్ అయ్యి కూడా ఎలిమినేట్ అవ్వడం. సో మొత్తానికి శ్రీజ మీద టార్గెట్ వేసి శ్రీజ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం బ్యాడ్ రూమర్స్ చేస్తుంది, బిగ్ బాస్ హౌస్ని వేస్ట్ అంటుంది అని చెప్పి తన బాధ కోసం ఆడియన్స్ అరవకుండా మాత్రమే శ్రీజని పిలిచిండ్రు. శ్రీజ విన్ అయినా కూడా ఉంచలేదు, ఆ గేమే క్యాన్సిల్ చేసిండ్రు. మొత్తం క్యాన్సిల్ చేసి శ్రీజని పంపించేసిండ్రు. భరణిని మళ్ళీ తీసుకున్నారు. అసలు టోటల్ అన్ఫేర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీలో తీసుకోవడము. రీఎంట్రీ అన్న మైండ్ సెట్ అసలు మైండ్లో వాళ్ళకు ఉండకూడదు. రీఎంట్రీ తీసుకున్నారు అంటే ఎవరు బెదిరిస్తే వాళ్ళని తీసుకుంటారా? ఇప్పుడు శ్రీజ ఫ్యాన్స్ వచ్చేసి మొత్తం రూమర్ చేసిండ్రు, మొత్తం అంత స్ప్రెడ్ చేసిండ్రు కాబట్టి తీసుకున్నారు. భరణికి ఎవరు ఫైటింగ్ చేస్తున్నారు? ఆయన కూడా రీఎంట్రీ తీసుకున్నారు. సో బెదిరిస్తే తీసేసుకుంటారు. ఇది ఇది మనం అర్థం చేసుకున్న లాజిక్. ఎవరైనా బెదిరిస్తే మళ్ళీ రీఎంట్రీలో తీసుకుంటారు, బెదిరిస్తే విన్నింగ్ ఇస్తారు, అంతే కదా. సో వాట్ ఎవర్, శ్రీజ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఆమెదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ సెకండ్ టైం.
సో ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, భరణి పర్మనెంట్ హౌస్ మెంబర్ అయింది కాబట్టి భరణికి ఒక పవర్ ఏంటి, ఈ 8th వీక్ క్యాప్టెన్సీ కోసం పోటీ చేసే వాళ్ళని భరణి సెలెక్ట్ చేయాలి, ఇంక్లూడ్ తనతోని కూడా కలిపి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఎవరెవరిని సెలెక్ట్ చేసిండు అంటే ఫస్ట్ చెప్పే ముందు ఇక్కడ వీళ్ళకి డిస్కషన్ ఏంటి, ఈ వీక్ ఈ 8th వీక్ ఓన్లీ అమ్మాయిలను సెలెక్ట్ చేయండి అని మాధురి రిక్వెస్ట్. ఓన్లీ అమ్మాయిలను సెలెక్ట్ చేస్తే, ఇదివరకు అందరూ జెంట్స్ ఉన్నారు, అమ్మాయిలకి ఎవరికి క్యాప్టెన్సీ రాలేదు, సో ఓన్లీ అమ్మాయిలను సెలెక్ట్ చేయండి అని అతను న్యూట్రల్గా మాట్లాడింది. మాధురి నోటి నుంచి ఒక బంగారు మూట వచ్చిందంటే ఈ మాట ఒకటే. ఎందుకంటే అమ్మాయిలు ఏం చేయండి, అమ్మాయిల సైడ్ ఎవరు రాలేదు ఇంతవరకు, అబ్బాయిలు వస్తున్నారు, ఫిజికల్ టాస్క్ పెడితే అబ్బాయిల ముందు ఓడిపోతున్నారు, సో అమ్మాయిలకి ఇవ్వండి భరణి గారు అని రిక్వెస్ట్ చేసింది. సో తన మాట కూడా కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే ప్రతిసారి అబ్బాయిలు ఆడుతున్నారు, అమ్మాయిలు ఆడట్లేదు, అమ్మాయిల సైడ్ కూడా ఒక కెప్టెన్ కావాలి అనే ఇంటెన్షన్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఇక్కడ భరణి ఏం చేసిందంటే, భరణి సైడ్ అందరూ ప్రెషర్ చేసినా కూడా భరణి ఏం చేసిందంటే ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చిందంటే తనుజాకి, దివ్యాకి, నిఖిల్, సాయి అండ్ భరణి, వీళ్ళు 5గురు కలిపి క్యాప్టెన్సీ కోసం పోటీ చేస్తారు. ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే అమ్మాయిలను సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చేసిందంటే చెప్తా, అది కూడా చెప్తా, అది చెప్పే ముందు ఏ హడావిడి ఏ గొడవ లేకపోతే ఎట్లుంటుంది, ఫస్ట్ ఒక గొడవ గురించి మాట్లాడుకుందాం. సింపుల్, ఏముండదు, అంత ఏం లొల్లి పంచాయతీ ఉండదు, కానీ గొడవ జరుగుతుంది. మెయిన్ థింగ్ అక్కడ ఏముండదు, పెద్ద యుద్ధాలు ఏం జరగవు, ఏది ఉండదు, సింపుల్. కిచెన్లోకి వెళ్ళామంటే గొడవ, అంతే. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, బిగ్ బాస్ ఎండింగ్ వరకు కిచెన్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా గొడవ. సో ఇక్కడ ఈసారి గొడవ ఎవరికంటే లవ్ బర్డ్స్కి, కళ్యాణ్కి అండ్ తనుజకి, వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ పవన్కి రీతుకి కూడా గొడవ జరుగుతుంది, అది రెగ్యులర్గా. కాకపోతే ఈసారి డిఫరెంట్గా కళ్యాణ్కి తనుజకి గొడవ జరిగింది. అసలు బేసిక్గా వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోరు. గొడవ దేనికంటే నైట్ డిన్నర్లో బెండకాయ కర్రీ చేస్తున్నామని తనుజ, బెండకాయ కర్రీ వద్దు ఆలు చేయండి అని కళ్యాణ్. సో వీళ్ళిద్దరికి డిస్కషన్, నువ్వేంటి చెప్పేది అంటే నువ్వెవరు చెప్పేది. ఈ డిస్కషన్ ఎంత అంటే చిన్న లాజిక్, బెండకాయలు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఈ నైట్ చేస్తా అని తనుజ, లేదు మాకు తినబుద్ధి కావట్లేదు, చపాతీలోకి ఆలు కర్రీ బాగుంటుంది, ఆలు చేయండి, బెండకాయ తెల్లారి చేయండి, మరుసటి రోజు చేయండి అని చెప్పి కళ్యాణ్ రిక్వెస్ట్ చేసిండు, అందరు కూడా అడిగిండు. కాకపోతే ఇక్కడ ఏంటి, నా ఇష్టం నా చేస్తా, నాదే ఫైనల్ డిసిజన్ అని చెప్పి తనుజ, నీ ఇష్టం ఉంది చేస్తే ఇక్కడ తినవాడు ఎవ్వరు లేడు, నీది నడవదు అని కళ్యాణ్. సో వీళ్ళిద్దరికి తగ్గ ఫర్ గొడవ అయింది. ఈ గొడవ కారణంగా అసలు తినరేమో అనుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది అయిపోయింది, ఈ సెక్షన్ అయిపోయింది, గొడవ పెట్టుకున్నారు. అండ్ రీతుకి మళ్ళీ దివ్యకి అక్కడ ఏం లేదు, అసలు ఏం ఆడ గొడవ జరగడానికి ఎటువంటి రీజన్ కూడా లేదు. ఇక్కడ తనుజ, దివ్య వీళ్ళిద్దరు ఆ కిచెన్లో ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇంకోరితోని ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ తనుజ వచ్చేసి అందరినీ తిట్టేస్తుంది, దివ్య వచ్చేసి పర్టికులర్ మెంబర్స్తో మాత్రమే గొడవ పెట్టుకుంటుంది. ఇప్పుడు దివ్యకి రీతుకి వీళ్ళిద్దరికి ఏ కారణం లేదు, కానీ గొడవ అయితే జరిగింది. సో ఈ పంచాయతీ అంతా పక్కన పెడితే ఈ 8th వీక్ క్యాప్టెన్సీ కోసం భరణి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ ఈ టాస్క్ ఇంకా సింపుల్. బిగ్ బాస్ ఫస్టే డిసైడ్ అయిందా లేకపోతే అసలు ఎవరెవరు చూసిన తర్వాత ఈ టాస్క్ ఇద్దామని డిసైడ్ అనేది అర్థం కావట్లేదు. ప్రతిసారి 3 రౌండ్లలో ఈ జరుగుతుంది, 3 or 4 రౌండ్లలో టాస్క్ ఫినిష్ అయిపోతుంది. ఈసారి ఏంటి, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు ఇస్తారు. ఈసారి ఏం చేసాలంటే ఇంకా హైలైట్, అసలు బిగ్ బాస్ది కూడా కొంచెం ఉంది, మిస్టేక్ ఉంది. ఏంటి అంటే మనిషిని చూసి టాస్క్ ఇస్తున్నాడు, ఇది అన్ఫేర్. టాస్క్ ఇస్తే అందరికీ ఒకే తీరు ఇవ్వాలి, అంతేగాని ఇట్లా అప్ అండ్ డౌన్ టాస్క్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి టాస్క్ ఏంటంటే డీజే క్యాప్టెన్ అంట, సాంగ్స్ గురించి. ఏంటి ఇది ఇంకా ఫన్నీ అండ్ క్రేజీగా ఉంటుంది. ఏంటి, ఇప్పుడు తనుజ డ్యాన్స్ చేస్తే తనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకో స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి, తనకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే తనుజ క్యాప్టెన్ వద్దు అనుకుంటారో వాళ్ళు తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళని ఆ స్టేజ్ నుంచి నెట్టేయాలి. సో సాంగ్ అయిపోయే లోపల తనుజ సపోర్టర్ ఎంతమంది ఆ స్టేజ్ మీద ఉంటే దాన్ని కౌంట్ చేసుకొని విన్నింగ్ ఇస్తారు. నాట్ ఓన్లీ తనుజ, ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, తనుజ, దివ్య, నిఖిల్, సాయి, భరణి, వీళ్ళు 5గురు డ్యాన్స్ చేస్తారు.
వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకో స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు. సపోర్ట్ చేయని వాళ్ళు స్టేజ్ కింద ఉండి వాళ్ళని నెట్టేస్తారు. సో లాస్ట్‌లో ఎవరు ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు విన్నర్ అన్నట్టు. అండ్ ఈ టాస్క్‌లో సంచాలకుడు రాము. రాము ఏది చెప్తే అదే డిసిజన్. నిన్న కూడా టాస్క్‌లో అట్లనే చెప్పిళ్ళు. కానీ ఫెయిల్ చేసిళ్ళు. ఇవాళ ఎట్లుంటదో చూద్దాం. ఫస్ట్ సాయితోని స్టార్ట్ అయింది. సాయికి సపోర్ట్ చేసే వాళ్ళెవరు? సాయి డాన్స్ చేస్తాడు. అపోజిట్ ఇంకో స్టేజ్ మీద వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు చేయాలి. ఎవరెవరు అంటే సాయి కోసం రీతు, సంజన, రాము, పవన్ కళ్యాణ్ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. కింద ఉండి మిగతా వాళ్ళు నెట్టేస్తున్నారు. సో లాస్ట్‌లో డాన్స్ మంచిగా వచ్చింది. అందరూ కూడా ఎగిరిండ్లు. మంచినే ఓకే. ఆల్ గుడ్. లాస్ట్‌లో వచ్చేసి సాంగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆగిపోతది. ఉన్న వాళ్ళే కౌంట్. సో ఇతనికి సాయి కోసం లాస్ట్‌లో సంజన నిలబడింది. మిగతా అంతా దిగిపోయిండ్రు. ఒక్కొక్కరికి ఈ డాన్స్ చేసే ఒక్కొక్కరికి పార్టిసిపేషన్ చేసే వాళ్ళకి కొంచెం టైం ఉంటది. ఈ టైము వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్‌లో సాయి డాన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్‌కి ఈ గ్యాప్‌లో గౌరవ్ ఒక ఎక్సలెంట్ పాయింట్ మాట్లాడిండు. గౌరవ్‌కి ఈ విషయంలో మెచ్యూరిటీ ఉంది. మీ లాస్ట్ టైమ్‌లో తనకి మెచ్యూరిటీ లేదని చెప్పినని 100% తనకి మెచ్యూరిటీ ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే గౌరవ్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే తనుజ కిచెన్‌లో కొంచెం ఉంటేనే ఏంటి ఫుడ్ మానిటర్‌గా ఉంటేనే ఇంత గొడవ జరుగుతుంది. సో తనుజ కెప్టెన్‌గా అయితే ఇంకెంత గొడవ జరుగుతదని లాజిక్ 100% కరెక్ట్. తనుజని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి ఓ లెక్కకి. సో వీళ్ళ లాజిక్ ప్రకారం వీళ్ళు మూవ్ అయితారు కాబట్టి గౌరవ్ నుంచి తనుజకి ఎటువంటి సపోర్ట్ వెళ్ళదు. నెక్స్ట్ దివ్య డాన్స్. దివ్య సెకండ్ రౌండ్‌లో దివ్య డాన్స్ చేసింది. దివ్య సైడ్ సపోర్ట్‌గా ఉండేవాళ్ళు ఎవరెవరంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, పవన్, రీతు, సంజన, సుమన్, గౌరవ్ వీళ్ళందరూ కూడా సంజన సైడ్ డాన్స్ చేస్తున్నారు. సో బజర్ ఆగిపోయింది. అంటే సాంగ్ ఆగిపోయింది. ఆగడం వల్ల స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు 5 మెంబర్స్. దివ్య సైడ్ 5 మెంబర్స్ నిలబడిండ్రు. మళ్ళీ నెక్స్ట్ నిఖిల్ సైడ్. నిఖిల్ డాన్స్ చేస్తున్నాడు. నిఖిల్ సైడ్ రీతు, మాధురి, రాము, సంజన, పవన్ వీళ్ళందరూ కూడా నిఖిల్ సైడ్ నిలబడి డాన్స్ చేస్తున్నారు. వీళ్ళ అవతల వాళ్ళు నెట్టేయడము, వీళ్ళు నిలబడడం ఇలా జరుగుతుంది అనమాట. సో లాస్ట్ ఎవరు కౌంట్ ఉంటే వాళ్ళ పాయింట్. సో ఇక్కడ నిఖిల్ సైడ్ 3 మెంబర్స్ మాత్రం ఉన్నారు ఎండింగ్‌లో. సాంగ్ మొత్తం ఎండింగ్‌లో. అండ్ నెక్స్ట్ భరణి సైడ్. భరణి కోసం సపోర్టెడ్ ఖచ్చితంగా ఇమాన్యుల్ 100% ఉంటాడు. సంజన, పవన్, రాము అండ్ ఇంకెవరు మాధురి, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా భరణి సైడ్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ నాన్నగారు ఎవరు భరణి ఈ డ్యాన్స్ ముందు అంటే ఒక్కొక్కరికి ఒక్కరికి గ్యాప్ ఉంటది కదా! ఈ గ్యాప్‌లో భరణి రిక్వెస్ట్ మాధురి గారు మీరు నాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని మేము స్టేజ్ మీద చూడాలి. మీ పెర్ఫార్మన్స్ నేను చూడాలి. మీరు ఖచ్చితంగా నా కోసం స్టేజ్ మీదకి రావాలి అని రిక్వెస్ట్ చేస్తే మాధురి వెళ్ళింది. ఇంకా హైలైట్ అసలు. ఎందుకంటే తనకసలు డాన్స్ రాదు. ఫస్ట్ తను ఎవరి కోసం కాంప్రమైజ్ కాదు. కాకపోతే భరణి అడిగిండని చెప్పి మాధురి డాన్స్ చేసింది. ఇది ఇంకా హైలైట్ ఆఫ్ ది డే ఈరోజు. సో భరణి సైడ్ అయితే ఇట్లా జరిగింది. లాస్ట్ సాంగ్ అయిపోయే వరకు 4 మెంబర్స్ మాత్రమే స్టేజ్ మీద ఉన్నారు. భరణికి ఇంకా సపోర్ట్ ఉంటదేమో అనుకున్నా. బట్ 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ తనుజ కూడా అందరిని బతిలాడుకుంటుంది. నా సైడ్ ఉండండి, నా సైడ్ ఉండండి, నా సైడ్ ఉంటే అందరూ కూడా దివ్యకి ఎక్కువ సపోర్ట్ ఉన్నారు. భరణి ఏది చెప్తే అది ఫైనల్. సో భరణి డిసిజన్ దివ్య సైడ్ ఉండమని అనుకుంటా. అందరూ కూడా దివ్య సైడ్ ఉన్నారు. భరణి ఈ తనుజ కూడా అందరిని రిక్వెస్ట్ చేసుకుంది. తనుజ సైడ్ ఎక్కువ మెజార్టీ లేదు. ఎందుకంటే తనుజకి క్యాప్టెన్సీ ఇస్తే గొడవలు చాలా అవుతాయనే ఉద్దేశంతో తనుజ క్యాప్టెన్సీ ఇవ్వలేదు. క్యాప్టెన్సీగా సపోర్ట్ చేయలేదు. ఇక తనుజ డ్యాన్స్ చేసింది. తనుజ సైడ్ సంజన, మాధురి, కళ్యాణ్, రాము, ఇమ్ము, రీతు, పవన్, సుమన్ వీళ్ళందరూ చేసిండ్రు. అందరూ చేసిండ్రు. సాంగ్ అయిపోయే వరకు అసలు అన్ఎక్స్పెక్టెడ్‌గా భరణి మాత్రం సంజనకి సపోర్ట్ చేయలేదు. అండ్ నిఖిల్ కూడా సంజనకి భరణి మాత్రం తనుజకి సపోర్ట్ చేయలేదు. స్టేజ్ కిందే ఉన్నాడు. అటు లేడు, ఇటు లేడు. నిఖిల్ కూడా స్టేజ్ ఎక్కలేదు. నిఖిల్ కూడా తనకి సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ డిస్కషన్స్ చాలా జరిగినాయి. సో లాస్ట్ సాంగ్ అయిపోయే వరకు అసలు సాంగ్ పెడితే వీళ్ళు డ్యాన్స్ చేయలేదు. బిగ్ బాస్ అది అసలు వ్యాలిడ్ ఇయ్యద్దు. ఎందుకు అంటే రౌండ్‌లో ఎవరు కూడా డ్యాన్స్ చేయలేదు. బిగ్ బాస్ దీన్ని ఇన్వాలిడ్ తీసుకోవాలి. కానీ ఏదో పెట్టేసిండు. ఈ సాంగ్ అయిపోయేలోగా 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ కౌంట్ చేసుకుంటే తనుజ విన్నర్. దీన్ని ఇక్కడ పాయింట్ పక్క పెడదాం. సో ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ
థర్డ్ రౌండో ఏ రౌండో కానీ మళ్ళీ ఇంకోటి ఏం చేసిందంటే ఇదే నాకు నచ్చట్లేదు, ఇక్కడ ఫెయిర్ అన్ఫేర్ ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ ఇవే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏం చేసిండ్రు, బిగ్ బాస్ ఫస్ట్ ఏం చెప్పారంటే డ్యాన్స్ అయిపోయేలోగా ఎవరి సైడ్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు విన్నర్. ఇది పాయింట్, మెయిన్ పాయింట్. సో దివ్య సైడ్ 5 మెంబర్స్ ఉంటే తనుజ సైడ్ 8 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే మళ్ళీ ఇద్దరికి కలిపి, అక్కడ టై పాయింట్ ఏం లేదు, టై జరగలేదు. కాకపోతే బిగ్ బాస్ ఏం చేశారంటే మళ్ళీ ఇద్దరిని కలిపి డ్యాన్స్ చేయమన్నారు. ఇద్దరి సైడ్ ఎవరు ఉంటారు, ఎవరి సైడ్ ఎవరు ఉంటారు, ఇటు తనుజ చేస్తుంది, అటు దివ్య చేస్తుంది. సపోర్ట్ చేసేవాళ్ళు అదే స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి. సో తనుజ సైడ్ కొంతమంది, దివ్య సైడ్ కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు. భరణి మాత్రం న్యూట్రల్గా ఉన్నాడు, అటు చిన్న బిడ్డ దగ్గర వాళ్ళ పెద్ద బిడ్డ దగ్గర వాళ్ళ అని న్యూట్రల్గా ఉన్నాడు, వెళ్ళలేదు. అండ్ సాయి సపోర్ట్ కూడా తనుజకు లేదు. సాయి దివ్య సైడ్ ఉన్నాడు, నిఖిల్ కిందనే ఉన్నాడు, స్టేజ్ ఎక్కలేదు. నిఖిల్ అండ్ భరణి మాత్రం స్టేజ్ కిందే ఉన్నారు. ఎందుకంటే న్యూట్రల్గా ఇటు పోయినా ఆమె గులుగుతుంది, అటు పోయినా ఆమె గులుగుతుంది కాబట్టి భరణి మాత్రం న్యూట్రల్గా కిందనే ఉండిపోయాడు. అండ్ లాస్ట్లో ఇక్కడ ముచ్చట ఏంటంటే సాంగ్ అయిపోయే మూమెంట్లో సంజన జంప్ చేసింది, సాంగ్ అయిపోయింది మళ్ళీ ఎక్కేసింది. మళ్ళీ వీళ్ళ ఏంటి సపోర్ట్ చేయడానికి స్టేజ్ ఎక్కండి అని అడిగితే భరణి ఎక్కలేదు, నిఖిల్ ఎక్కలేదు. తనుజ సైడ్ 4 మెంబర్స్ ఉన్నారు అండ్ దివ్య సైడ్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ సంజన దిగి మళ్ళీ ఎక్కింది, అది వ్యాలిడ్, అసలు వ్యాలిడ్లోకి రాదు. కాకపోతే ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తే స్టేజ్ ఎక్కండి అని తనుజ మిగతా వాళ్ళు అడిగితే ఎవరు ఎక్కలేదు. సో నాకు సపోర్ట్ చేయండి అని దివ్య సైడ్ అడిగితే సంజన ఎక్కింది. సంజన ఇటు సైడ్ ఎక్కేది ఉంటేనేమో తనుజ సైడ్ ఎక్కేది ఉంటేనేమో వ్యాలిడ్ అంట, దివ్య సైడ్ ఎక్కితే ఇన్వాలిడ్ అంట. ఇక్కడ కూడా డిస్కషన్ జరిగింది. కాకపోతే రాము యాజ్ ఎ సంచాలకుగా తను ఏం చెప్తే అదే డిసిజన్ కాబట్టి రాము ఏం చేసిండంటే దివ్య సైడ్ 5 మెంబర్స్, తనుజ సైడ్ 4 మెంబర్స్. సో అక్కడ ఏం జరిగినా సంబంధం లేదు, రాము ఏది చెప్తే అది ఫైనల్. రాము సంచలకి ఏం చేసిండంటే దివ్య సైడ్ విన్నింగ్ ఇచ్చిండు. దివ్య సైడ్ మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి దివ్య విన్నర్ అన్నట్టు. సో ఈ రౌండ్స్ మొత్తంలో ఈ మొత్తం జరిగిన టాస్క్లో కెప్టెన్గా వచ్చి ఈ టాస్క్ అన్నింటిలో విన్ అయింది దివ్య. సో ఫస్ట్ టైం అమ్మాయిల సైడ్ నుంచి దివ్య విన్నింగ్ అయింది. అది భరణి సపోర్ట్తో మాత్రమే. భరణి సపోర్ట్తోని దివ్య విన్నర్ అయింది. సో ఈ 8th వీక్ కెప్టెన్ వచ్చేసి దివ్య అన్నమాట. భరణి బ్యాక్ టు హోమ్ కాబట్టి దివ్య విన్నర్ అయింది. అదే భరణి లేకపోయి ఉంటే దివ్య విన్నర్ కాకపో ఖచ్చితంగా తనుజ ఉండేది. ఇక్కడ బాండింగ్స్ పెట్టుకోవద్దు అన్న లాజిక్లో తనుజ ముందుకు వెళ్ళినా కూడా బాండింగ్స్తోనే మాత్రమే ఏదైనా జరుగుతుంది, బాండింగ్తోనే అన్నీ జరుగుతాయని చెప్పి భరణి ప్రూవ్ చేసిండు. సో భరణి ఆధ్వర్యంలో దివ్య కెప్టెన్, ఇది మైండ్లో పెట్టేసుకోండి. పెద్ద బిడ్డను మోసం చేసి చిన్న బిడ్డను గెలిపించిన నాన్నగారు, ఇది హ్యాష్ట్యాగ్ మన హెడ్లైన్. ఇక మళ్ళీ చేసేది ఏమున్నది, తనుజ పోయి ఒక దగ్గర పోయి కూర్చుంటుంది, ఏడుస్తుంది, అందరు ఓదారుస్తారు. ఇదే రొటీన్గా జరిగే ముచ్చట. లాస్ట్ టైం పాపం క్యాప్టెన్స్లో కూడా లాస్ట్ వరకు వెళ్ళింది, ఓడిపోయింది. ప్రతిసారి తనుజ లాస్ట్ వరకు వెళ్తుంది, ఓడిపోతుంది, కానీ క్యాప్టెన్ దాకా వెళ్ళలేకపోతుంది. సో ఈ వీక్ 8th వీక్ క్యాప్టెన్ అయితే దివ్య. తన క్యాప్టెన్స్లో ఏమేమి జరుగుతాయి అన్నీ చూసుకుందాము. అండ్ ఇప్పటి వరకు నామినేషన్లో ఉన్న వాళ్ళ గురించి అయితే లిస్ట్ ఉంది కదా, అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉండబోతున్నారు, అండ్ మీ సపోర్ట్ ఎవరికి కామెంట్లో చెప్పేసేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారో కామెంట్లో చెప్పేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీక్ క్యాప్టెన్ అయితే దివ్య వచ్చేసింది. దివ్య క్యాప్టెన్సీ ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ ఇంకెన్నెన్ని దారుణాలు జరుగుతాయో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ క్లియర్గా చెప్తాను, పాయింట్ టు పాయింట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.